ఎవరో నేర్పించారని కూర్చున్నారు. ఎందుకు వేసుకుంటారో తెలియదు చాలామందికి. ముసుగు ఎందుకు వేసుకుంటారో తెలియదు. క్రైస్తవులు అన్నాం అనుకో, క్రైస్తవులు అంటే ఇలా బైబిల్ పట్టుకొని వెళ్తారు చర్చికి. ఇలా బైబిల్ పట్టుకొని వెళ్తే వాళ్ళ దృష్టి అది భక్తి. బైబిల్ పట్టుకుంటే భక్తి అని ఎవరు చెప్పారు మీకు? బైబిల్ చదువుకోలేని వాళ్ళు కూడా పట్టుకొని వెళ్తుంటారు, అది భక్తేనా? చదువు రాని వాళ్ళు కూడా బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతుంటారు. బైబిల్ పట్టుకుంటే ఏమొస్తుందండి? పట్టుకుంటే ఏమి రాదు. బైబిల్ పట్టుకుంటే రాదండి. చాలామంది బైబిల్ను కొనుక్కొని తలగడలాగా పెట్టుకొని పడుకుంటుంటారు. ఆరోగ్యం బాగాలేకపోతే ఒక దైవ సేవకుడు చెప్తున్నాడు, మీకు ఆరోగ్యం బాగాలేకపోతే కడుపు నొప్పి వస్తే కడుపు మీద బైబిల్ పెట్టుకొని పడుకోండి అంటున్నాడు. కడుపు మీద బైబిల్ పెట్టుకొని పడుకుంటే ఏమొస్తుందండి? ఇదంతా మూఢభక్తి. ఇది కాదమ్మా. బైబిల్ ఏముందో చదవాలి. బైబిల్ ఏముందో చదవాలి. చదివితే అప్పుడు అందులోని మాటలు అర్థమవుతాయి. ఇందులో ఏమి రాయబడిందో అర్థమవుతుంది. యెహోవా ధర్మశాస్త్రమును నువ్వు దివారాత్రములు ధ్యానించాలి. ధ్యానించటం అంటే ఏంటనుకున్నారు? వినటం కానీ చదవటం కానీ చెయ్యాలి. అది ధ్యానం. అది చెయ్యకుండా బైబిల్ కొనిపెట్టుకుంటే ఏం ప్రయోజనం అండి? కొనిపెట్టుకుంటే ఏం ప్రయోజనం లేదు. సరే, నేను ఇలా